దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతున్నాను. మీ అందరి కొరకు మరొకసారి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవము పొందునట్లు నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదను. మా ప్రార్థనకు చెవియొగ్గుము, మా మొర ఆలకించుము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడి మంచి నిద్రను, విశ్రాంతిని ఇచ్చి, శక్తిని, బలమును ఇచ్చి, ఉదయించు సూర్యుని వలె నూతన రోజును దయాకిరీటముగా ఇచ్చిన దేవా స్తోత్రములు. అయ్యా, ఈ రోజు మేము గతములో వలె కాక మీ సహవాసములో గడపాలి. వాక్య ధ్యానములోను, బైబిల్ పఠనములోను, ప్రార్థించుటలోను, విశ్వాసములోను ముందుకు వెళ్ళుటకు కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. శోధనను సహించువాడు ధన్యుడన్నావు కదా. ఈరోజు మాకున్న ప్రతి శోధనలను, అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు గొప్ప విశ్వాసమును, శక్తిని దయచేయండి. మా రాకపోకలందు మేము తిరిగి మా గూటికి చేరు వరకు మాకు, మా పిల్లలకు మీ కాపాడే దూతలను కావలిగా ఉంచండి దేవా. చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవుని దయందును, పెద్దల దయందును, నీ దయందును ప్రభా దినదినము వర్ధిల్లులాగిన సహాయమును దయచేయండి. కృప చూపించండి. మంచి జ్ఞానము, తెలివి దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. సరే, ప్రతి చిన్న బిడ్డల ప్రభా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే కృపను దయచేయండి ప్రభా. చెడు అలవాట్ల నుంచి వారిని దూరపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకునైనా చిన్న బిడ్డలను మీ మార్గంలో పెంచుటకు మంచి జ్ఞానము, తెలివి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం దేవా. ఈరోజు ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తములో మంచి ఉద్యోగములను దయచేయం ప్రభువా. మంచి ఉద్యోగమును దయచేయం ప్రభువా. వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ప్రభువా, ఆదాముగా అవ్వను ఇచ్చినట్లుగా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు గనుక విశ్వాసకు విశ్వాసనే వివాహం ఆడాలి అనే నియమము ప్రకారము సాటి అయిన సహకారిని నీ చిత్తములో ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొని శక్తి వంచన లేకుండా నమ్మకంగా యజమానిని మెచ్చే విధంగా, వారు హెచ్చింపబడే విధంగా వారి కర్తవ్యం నిర్వహించులాగున కృపను చూపించండి. మాద్యానికి, తాగుడుకు, సిగరెట్కు, డ్రగ్స్కు అలవాటయ్యి మీ ఆలయమైన దేహమును పాడు చేస్తూ అదే సుఖం అనుకొని పాపంలోని సంతోషం వెతుకుతున్న వ్యసనపరులను జ్ఞాపకము చేసుకొని వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వ్యభిచారులను, నరహంతకులను మార్చినది కేవలము మీ వాక్యం మాత్రమే కనుక వారికి నీ సత్య ప్రేమ సువార్తను అందించగలిగే సేవకులను పంపించండి ప్రభువా. అనేక రోగాలతో బాధపడుతున్నాం. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని స్వస్థపరిచే యెహోవా నేనే పరమ వైద్యుడని చెప్పిన, మీరు పొందిన దెబ్బల చేత మా కోసము గాయపడిన మీ పరిశుద్ధ హస్తముతో తాకి శక్తినిచ్చి పక్షవాత రోగిని లేపినట్లుగా సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను బంధకాలలో బంధింపబడిన వారిని నీ నామములో విడుదల చేయండి. వికలాంగులను జ్ఞాపకము చేసుకొని వారికి లోపించిన దానిని తిరిగి శక్తితో పునరుద్ధరించమని ప్రార్థన. వృద్ధులకు కుటుంబ సభ్యుల ద్వారా, తమ పిల్లల ద్వారా సరియైన సహకారం అందులాగున ప్రేరేపించమని వేడుకుంటున్నాను. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇస్సాకులాగా అంచెలంచెలుగా అభివృద్ధి పడులాగున ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసునందు నీ మహిమ ఐశ్వర్యము చొప్పున నీ పరలోక గుప్పిలు విప్పి వారి అప్పులు తీర్చుకొనులాగున సహాయము దయచేయండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. సంతానము లేని దానిని కుమారుడు సంతోషము గల తల్లిగా చేస్తానన్నావు. గర్భఫలము లేని వారికి అన్నావలే గర్భఫలము దయచేసి మంచి కుమారుని నీ రూపంలో జన్మించుటకు సహాయము చేయండి. ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానాలతో నింపండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అను నియమం ప్రకారం వారి మధ్యలో ఉన్న అనుమానము, మనస్పర్ధలను తొలగించి చక్కటి సైక్యతను దయచేసి కుటుంబ సమస్యలన్నిటినీ తొలగించండి. మా దేశ నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకొని ప్రజలకు న్యాయ పరిపాలన అందిస్తూ దేశమును అభివృద్ధి పదంలోకి నడిపించే శక్తిని
జ్ఞానమును దయచేయండి. దేశంలో జరుగుతున్న అల్లరులను, అఘాయిత్యాలను, మత కల్లోలను తొలగించండి. జ్ఞానము లేని వారికి మంచి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేయండి. చదువుకుంటున్న ప్రతి వారికి మంచి జ్ఞానమును, సమయస్ఫూర్తివైన జ్ఞాపక శక్తిని దయచేయండి. మా దేశమంతా మీ సత్య సువార్త ప్రకటించబడి అందరూ మారు మనసు పొంది రక్షణలోకి వచ్చుటకు మార్గము సరళము చేయండి. ప్రతి ఒక్కరిని నీ రాకడకు సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాను. రైతులను జ్ఞాపకము చేసుకొని వారి చేతి కష్టాన్ని వారికి లభించలాగిన సహాయం చేయండి. వారి పంటలకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగిన సహాయం దయచేయండి. వారి పంటలకు ఏ తెగులు తగలకుండా సమృద్ధిగా పండులాగిన కృప చూపించండి. ప్రపంచమంతా మీ సేవ చేస్తున్న మీ సేవకులను, దాసులను జ్ఞాపకము చేసుకొని సంఘాలను ఉజ్జింపచేయండి. రెండంతలుగా సేవ చేయుటకు కృప చూపించండి. నీ ప్రేమ సత్య సువార్త ముందుకు వెళ్లకుండా అడ్డగిస్తున్న ప్రతికూల పరిస్థితిని యేసు నామములో తొలగించమని వేడుకొనుచున్నాము. ప్రపంచంలో శాంతి భద్రతలను నెలకొల్పండి. వికలాంగులను జ్ఞాపకం చేసుకుని వారిలో ఉన్న లోటులను మీ అధిక శక్తితో తిరిగి పునరుద్ధరించమని వేడుకొనుచున్నాను. అతివృష్టి, అనావృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని కరుణతో ఆదరించమని వేడుకొనుచున్నాను. నీవు కట్టని గృహములలో నీవు నివసించుతావు అన్నావు గనక గృహములు లేని వారిని జ్ఞాపకము చేసుకొని వారికి మంచి గృహాన్ని దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భంలో పడుతున్న శిశువును, తల్లిని మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. సైతాను అంధకార శక్తుల్లో పీడించుతున్న విధవరాండ్రకు పీడించుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్న సహాయం దయచేయండి. విధవరాండ్రకు న్యాయకర్తమైన దేవా, విధవరాలు కానుకను దీవించినట్లుగా వారిని దీవించండి. దూర ప్రాంతంలో పనిచేస్తున్న వారిని ప్రభువా మీరు కనికరించి వారి చేతి కష్టాన్ని దీవించండి. వారి ఉద్యోగాలలో ఏ సమస్యలు వాటిని ఎదుర్కొని కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నమును సఫలీకృతము చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నగా మొదలుపెట్టిన వారి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెంది వారి అప్పులను తీర్చుకునే భాగ్యం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. దేవా స్తోత్రములు. మనశ్శాంతి లేక డిప్రెషన్లో ఉన్న వారికి నీ శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే, యానివర్సరీ డే జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సరంలో నీ మెండైన దీవెనలతో నింపమని, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంతో యేసయ్య మధుర నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.